అవర్ ఛానల్ ఫ్యామిలీ వీక్ ఎలా అనిపించింది? ఈ రోజు సుమన్ గారి వైఫ్ అండ్ తనుజ ఫ్యామిలీ వచ్చారు. మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ గురించి ఒపీనియన్ కామెంట్ చేయకండి దయచేసి. ఫ్యామిలీ గురించి ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చేయకండి. బట్ ఎలా అనిపించింది వీక్? ఎవరైనా మీకు సపోజ్ సుమన్ గారు వాళ్ళ వైఫ్ ఏదైతే తనుజని నమ్మొద్దని చెప్పారో అది తనుజ ఫ్యాన్స్ హట్ అయి ఉండొచ్చు. బట్ ఆవిడనేమి అనొద్దు, ఎందుకంటే ఆవిడ వాళ్ళ హస్బెండ్ మంచి కోరుకుంటారు. మేబీ ఆవిడకి అలా అనిపించిందేమో. నేనైతే నాకు అలా ఎప్పుడు అనిపించలేదు. తనూజ సుమన్ గారి విషయంలో ఎప్పుడు అలా చేసినట్టు అనిపించలేదు. ఎప్పుడు తనూజ అండ్ సుమ్ము వీళ్ళిద్దరూ కలిసి చేసే కామెడీ బాగా పండింది. అండ్ ఫస్ట్ నుంచి ఆ సుమ్ము రిలేషన్ ఉంది. మరి ఆవిడకి అలా అనిపించింది, అది ఆవిడ ఒపీనియన్. వీ షుడ్ రెస్పెక్ట్ ఆవిడ ఒపీనియన్. బట్ నాకైతే తనూజ ఎప్పుడు అలా బిహేవ్ చేసినట్టు అనిపించలేదు. మీరు కూడా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, కానీ దయచేసి ఏ ఫ్యామిలీ గురించి కూడా నెగిటివ్ కామెంట్ చేయొద్దు. నాట్ ఓన్లీ సుమన్ గారి వైఫ్, ఎవరు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎలాంటి సజెషన్స్ ఇస్తూనే ఉంటారు. మేబీ నెక్స్ట్ ఇంకొకళ్ళు వచ్చి వాళ్ళు కూడా తనుజని నమ్మొద్దని చెప్పొచ్చు. ఇంకొకళ్ళు వచ్చి డెమన్ నమ్మొద్దు, రీతు నమ్మొద్దు, ఇలా చెప్తానే ఉంటారు. సో దయచేసి ఫ్యామిలీస్ జోలికి వెళ్ళొద్దు. కంటెస్టెంట్స్ని వాళ్ళ గేమ్ని మనం జడ్జి చేసే అర్హత మనకుంది, రైట్ మనకుంది. అర్హత కూడా కాదు, రైట్ మనకుంది. వాళ్ళ గేమ్ని మనం జడ్జి చేయొచ్చు, మనకు అన్ని రకాలుగా ఆ రైట్ ఉంది. బట్ ఫ్యామిలీ జోలికి వెళ్ళొద్దు. ఎలాంటి స్థితి లేకుండా డైరెక్ట్ రివ్యూలోకి వెళ్ళిపోదాము. మీకు నా రివ్యూస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, ముఖ్యంగా మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి టాస్క్ గురించి మాట్లాడుకుందాం. టాస్క్లో కళ్యాణ్ ఎంత నచ్చాడు అంటే సుమన్ని ఇలా ఎత్తుకుని తీసుకొచ్చి అది దాటించడం, అండ్ లాస్ట్లో తన 20 కాపాడుకుని ఆ 20 సుమన్కి ఇవ్వడం, తను 15 తీసుకోవడం, సూపర్ అంటే సూపర్ అనిపించాడు కళ్యాణ్ ఈ విషయంలో. నెక్స్ట్ తనూజ కూడా సుమన్ కోసము, సుమన్ ఆట ఫాస్ట్ గా ఆడాలి అండ్ అలసిపోతుంటే వాటర్ ఇవ్వడము, ఇవన్నీ చేసింది. సూపర్ గా నచ్చింది అక్కడ తనూజ సుమన్ గారి విషయంలో. ఎందుకు సుమన్ గారి విషయంలో వీళ్ళు ఎంత కేర్ తీసుకున్నారు? ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ అందరూ కూడా సుమన్ గారి విషయంలో ఎందుకు అలా ఉన్నారు అంటే, ఆయన చాలా ఎమోషనల్ పర్సన్. రోజు వాళ్ళ పిల్లల్ని గుర్తు చేసుకుని ఏడవడం ఇవన్నీ చేస్తారు హౌస్ లో. సో అలాంటి కంటెస్టెంట్ కి కనీసం ఒక 20 మినిట్స్ అయినా దక్కాలి అని చెప్పేసి, సో ఇక్కడ తనూజ ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, తనూజ ఇక్కడ సుమన్ గారి కోసం ఎంత కేర్ తీసుకుని వాటర్ కూడా పట్టిస్తుంటే, ఆ తర్వాత ఆవిడ వచ్చి తనూజని నమ్మొద్దు, తనూజకు దూరంగా ఉండంటే తనూజ ఫ్యాన్స్ హట్ అయ్యి ఉంటారు. బట్ ఆవిడ కూడా బయట నెగిటివ్ రీల్స్ చాలా చూస్తున్నారు. మేబీ ప్రతి ఆడియన్స్ కి చాలా మందికి తనూజ నచ్చట్లేదు కదా, మేబీ అలాగే ఆవిడకి కూడా తనూజ నచ్చట్లేదేమో. మేబీ తనూజ వెనకాల ఉంటే సుమన్ ఓవర్ షాడో అయిపోతాడు అనుకుంటున్నారేమో ఆవిడ. బట్ ఒకటి మాత్రం నిజం, సుమన్ తనూజతో ఉంటే కామెడీ బాగా పండించేవాడు, అది మనందరం చూసాం. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాస్క్ లో సంజన సంచాలక్ చాలా ప్రాపర్ గా చేస్తే, రీతు ఆ ఓవరాక్షన్ ఏంటబ్బా, అసలు సంజనాని చూడనట్లేదు. స్టార్ట్ అయిన ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే ఏదైతే సంజన గారు బాధపడుతున్నారో రీతు విషయంలో, నేను ఆవిడ విషయంలో ఇలా, రీతు విషయంలో నేను ఇలాగా ప్రేమగా ఉంటే ఆ ప్రేమ దొంగ ప్రేమ అన్నట్టు మాట్లాడింది అని. నిజంగానే రీతు సంజన గారి విషయంలో నిన్న బిహేవియర్ నచ్చలేదు. ఆ వాష్రూమ్ లో దగ్గరికి వెళ్తే ఆ బిహేవియర్ నచ్చలేదు. ఈ రోజు కూడా ఏంటి చుట్టుకో అని చెప్పలేదంట. బిగ్ బాసే చెప్పాడు కదమ్మా, నిన్ను నడుముకు చుట్టుకుంటూ వెళ్ళమని, నేను చేత్తో పట్టుకుని వెళ్ళమని లేదు, నడుముకు చుట్టుకుంటూ వెళ్ళు తోడని చెప్పాడు. ఆవిడ మధ్యలో బోల్ సార్లు చుట్టుకోండి అని అరుస్తానే ఉంది. అరుస్తుంటే నువ్వు చుట్టుకోకుండా ఊపుకుంటా వెళ్ళిపోయి ఏంటి మధ్యలో చెప్తారో అని అరుస్తుంది. చాలా ఓవరాక్షన్, చాలా వర్స్ట్ అనిపించింది ఈ రోజు రీతు. ఆ టాస్క్ ప్రాపర్ గా ఆడకుండా ఏదో పెద్ద తప్పు అంతా సంజనాథ్ అన్నట్టు సంజన మీద విసుక్కోవడం అంతా కూడా నాకు చాలా వర్స్ట్ అనిపించింది. అండ్ నిన్న సంజన నామినేషన్ లోకి రావడానికి సింపుల్ రీజన్, సంజన దివ్యాని రీతు ఎందుకు నామినేషన్ లోకి రాకొచ్చిందంటే, లాక్ రావడం తప్పని నేనేమన్నా, బట్ రీజన్స్ ప్రాపర్ గా చెప్పాలి. సంజన గారి విషయంలో కొంచెం గ్రడ్జ్ పెట్టుకున్నట్టు రీతు బిహేవ్ చేస్తుంది. సంజన నిన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంది. నువ్వు చేసిన జస్ట్ కట్కి, హెయిర్ కట్కి, ఒక స్టైల్ గా కనిపించే హెయిర్ కట్కే ఆవిడ మొత్తం నీ మీద ఎంత టైం వేస్ట్ చేసిందంటే, నీ చేత్తో నువ్వు ఫుడ్ తినలేవా, ఆవిడ తినిపించింది. అంత నీ విషయంలో తను అంత బాగా ఉంటే ఆవిడని ఇప్పుడు ఏంటంటే అన్ని మాటలని ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు, ఎందుకంత ఓవర్ యాక్షన్ ఆవిడ విషయంలో. సో నాకు రీతు ఓవర్ యాక్షన్ చాలా వర్స్ట్ అనిపించింది. భరణి గారు వచ్చేసి ఆ నడుముకి ఒకటే కట్టుకుని మిగిలింది చేత్తో పట్టుకుని వచ్చేసారు ఆయన. మళ్ళీ ఆవిడ మీద అరుస్తారు. ఆ ఇమ్ము చుట్టుకోలేదు, బయటకు వచ్చి లోపలికి వచ్చి చుట్టుకోమను, ఇది చాలా రాంగ్, మీరు ఇమ్ముకి అనవసరంగా ఛాన్స్ ఇచ్చేస్తున్నారు, ఏదో నీ ఫ్రెండ్ కాబట్టి ఛాన్స్ ఇస్తున్నావు అన్నట్టు భరణి గారు మాట్లాడుతున్నారు. కానే కాదు, ఇమ్ము అందరికంటే చాలా ప్రాపర్ గా
ఇమ్ము అండ్ డెమాన్ వీళ్ళిద్దరూ అందరికంటే చాలా, ఈవెన్ కళ్యాణ్ కూడా ప్రాపర్ గా చుట్టుకున్నారు. వీళ్ళు ప్రాపర్ గా చుట్టుకుని ఇమ్ము అక్కడికి వచ్చాడు కానీ ఏమీ చుట్టుకోకుండా అక్కడికి రాలేదు. అయినా కూడా సంజన తప్పు అవ్వకూడదని కింద ఏదో చిన్న ముక్కు ఉంటే ఆ ముక్కు కూడా చుట్టించుకుంది. ఆ ముక్కు కూడా చుట్టించి అప్పుడు వేపిస్తుంటే వీళ్ళు లోపలికి రావాలని భరణి గారు అరుస్తారు. అర్థమే లేదు. సో ఇక్కడ నాకు భరణి గారు వర్స్ట్ అనిపించారు. మూడో పర్సన్ దివ్య. అక్కడ కళ్యాణ్తో సంజన మాట్లాడుకుంటే ఈవిడ ఓవర్ యాక్షన్ ఏంటి, నేను మాట్లాడతా నాకు ఆ రైట్ ఉంది, ఆ ఓవర్ యాక్షన్ ఏంటి, ఆ అరుపులేంటి? ఆవిడ ఏదో సంచాలక్ గారు రాంగ్ అవ్వకూడదు అనుకుంటుందమ్మా, సంచాలక్ గారు రాంగ్ చేయకూడదు అనుకుంటుంది. తనేమి 5 minutes సుమన్ గారికి వెళ్ళిపోతే అదేమి తనకు నష్టం కాదు. ఆ 5 minutes కళ్యాణ్ ఇస్తున్నాడు, సుమన్ గారికి ఒక 5 minutes వెళ్ళిపోతే దానివల్ల ఏమి కొంపలడ్డు పోవు. ఆ విషయం ఆవిడకి తెలుసు. కాకపోతే సంచాలక్గా ఎక్కడ ఆవిడని తప్పు పడతారా అని ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి తను ట్రై చేస్తుంటే ఊరికే అరిచేస్తుంది దివ్య. చాలా ఓవర్ యాక్షన్, చాలా వర్స్ట్ అనిపించింది వీళ్ళ ముగ్గురు కూడా. అండ్ కళ్యాణ్ టాస్క్ లో మాత్రం సుమ్మ విషయంలో ఆలోచించే విధానం కానివ్వండి, అలా దాటించడం కానివ్వండి, వచ్చే వరకు తన 20 వేరే వాళ్ళు ఎవరే కాపాడలేదు. తను ఏదైతే 20 తీసుకోవాలో ఆ 20ని కాపాడుకున్నాడు. తన 20ని కాపాడుకుని లాస్ట్ లో సుమన్కి ఇచ్చాడు. సూపర్ అంటే సూపర్ అనిపించాడు. అండ్ నెక్స్ట్ ఇమ్ము చాలా బాగా ఆడాడు. డెమాన్ చాలా బాగా ఆడాడు. కళ్యాణ్ ఏదో చుట్టుకోలేదు అని చెప్పేసి లాస్ట్ లో ఎవరు సంజన అనుకుంది, లేదు తను చుట్టుకున్నాడు. పాపం చాలా బాగా చుట్టుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి టాస్క్ స్టార్ట్ అవడానికి ముందు కెప్టెన్ కి 60 minutes ఇవ్వడం, అది కూడా వితౌట్ టాస్క్ ఆడకుండా నాకు ఖచ్చితంగా ఈ రాంగ్ అని ఎందుకు అనిపించిందంటే, బీబీ టీము ఒక డర్టీ గేమ్ ఆడారు తనుజ విషయంలో. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ చెల్లి వస్తుందబ్బా, చెల్లికి ఖచ్చితంగా ఆశీర్వాదం రసం లాంటిది చేయిస్తారు. మీరు దాన్ని ఆ ఫ్యామిలీ టైంలో గడపకుండా చేయించుకోండి. మీరు ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, బిగ్ బాస్ ముద్దు బిడ్డ అందుకే 60 minutes టైం ఇచ్చేశారు, ఎందుకు అడ్వాంటేజెస్ అని అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఇవ్వడం వెనక 2 reasons ఉండొచ్చు. ఒకటేమో ఆడియన్స్ మైండ్ లో బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని ఇంకా ఎక్కువ ముద్ర వేసి తనుజాని నెగిటివ్ చేయించాలన్న ఉద్దేశం ఒకటి అయి ఉండొచ్చు. 2 ఎలాగో వాళ్ళ చెల్లికి ఆశీర్వాద రసాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందులో ఇలా ఎక్కువ టైం అవసరం అవుతుంది కాబట్టి ఇచ్చారు. కానీ మీరు అది ఇచ్చి ఉండాల్సింది. కెప్టెన్ కాబట్టి మీరు ఇస్తున్నారు అనేటప్పటికి ఆడియన్స్ లో అది నెగిటివ్ గా వెళ్ళి బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనుజ అని నెగిటివ్ చేసే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ రోజుకు 100 నెగిటివ్ వీడియోస్ తనుజ మీద వైరల్ అవుతున్నప్పుడు మీరు ఇది చాలా రాంగ్ స్టెప్. కెప్టెన్ కి 60 minutes ఇచ్చేసానని తను కూడా టాస్క్ ఆడించి ఇవ్వాల్సింది ఇవ్వు. ఆ తర్వాత ఎలాగూ వాళ్ళ చెల్లికి ఈ ఆశీర్వాదం అది జరుగుతుంది కాబట్టి అది మీరు ఎక్స్ట్రా టైం ఇచ్చుకోండి. అంతేగాని మీరు ఇలా చేయడం వల్ల ఆడియన్స్ లో ఇంకా నెగిటివ్ అయిపోతుంది. ఆ అమ్మాయి తప్పు లేకుండానే, ఆ అమ్మాయి తప్పు. ఆల్రెడీ తనేం బిగ్ బాస్ ముద్దు బిడ్డ కాదు, అయినా బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని చాలా నెగిటివ్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ చెల్లి కోసం ఏదైతే మీరు బయట కూర్చోబెట్టి చేశారో అది ఎక్స్ట్రా టైంలో అయినా యాడ్ చేసి ఉండాల్సింది. సో ఇది అనుకోకుండా తనకు తెలియకుండానే పాపం తనుజ నెత్తి మీద నెగిటివిటీ మూట కట్టుకుంటుంది. అన్నెసరీ నెగిటివిటీ అని నాకు అనిపించింది. అయిపోయింది. ఫస్ట్ సుమన్ గారు వాళ్ళ వైఫ్ వచ్చారు. ఒక చూడముచ్చటైన జంటలా అనిపించారు. అన్నీ చెప్పింది, చాలా బాగా ఆడుతున్నారు, రియల్ గా ఉంటున్నారు. అంటే ఇంకోటి సుమన్ గారు కూడా నచ్చారు. కన్ఫెషన్ రూమ్ లో నీకు జస్ట్ 20 minutes ఉంది కదా, ఇంకా ఎక్కువ టైం కావాలంటే బయటికి వెళ్ళి అడుగు అంటే, లేదు సార్ ప్రతి ఒక్కరికి కావాలి సార్, నాకు ఈ 20 minutes చాలు, మీరు ఇస్తే మీరు ఇవ్వండి, లేదా ఈ 20 బాగా అనిపించాడు ఆ 20 minutes ఇవ్వమని. వాళ్ళు ఆవిడ వచ్చారు, చాలా చూడముచ్చటగా ఉన్నారు. అండ్ ఆవిడ ఇచ్చిన సజెషన్ ఏంటంటే తనూజకు దూరంగా ఉండు, తనూజ వాడుకుంటుంది మిమ్మల్ని అన్నట్టు ఆవిడ చెప్పారనమాట. నాకేమనిపించింది అంటే అలా ఏం వాడుకోవట్లేదు, ఆవిడ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు తనూజని అని అనిపించింది. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మన తనూజ పాప లోపలికి వెళ్తే మన తనూజ అన్నానని మళ్ళీ ఏదో అనేకండమ్మా, నేను అందరినీ అలాగంట, ఇదో గోల్ అయిపోయింది నాకు. మన తనూజ అన్నా, నేను మన కళ్యాణ్ అంట, మన రీతు అంట, నేను అందరినీ అలాగంట. ఈవెన్ వాళ్ళ గురించి నెగిటివ్ రివ్యూ చెప్పేటప్పుడు కూడా మన యూజ్ చేస్తా. సో మళ్ళీ కొత్తగా పట్టుకొచ్చి నా నెత్తి మీద పెట్టకండి. సో ఇక్కడ తనూజ లోపలికి వెళ్ళి కన్ఫ్యూషన్ రూమ్ లోకి వెళ్తే, తనూజకి నీకు ఇంకా ఎక్స్ట్రా టైం కావాలంటే, ఆల్రెడీ ఇచ్చింది 60 minutes, ఎక్స్ట్రా టైం కావాలంటే వెళ్ళి అడుగు అంటే, బయటకు వచ్చి తనూజ కళ్యాణ్ని, నీకు నిజంగా ఫ్యామిలీ వీక్ వద్దా? ఈ టైంలో ఎంతమంది తనూజ ఫ్యాన్స్ కి హార్ట్ లబ్ అని కొట్టుకోవడం కాకుండా గుండు గుడుక్కు అన్నట్టు ఫీలింగ్ వచ్చింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా అనిపించుంటది. బట్ హేటర్స్ మాత్రం ఏమనుకుని ఉండి ఉంటారంటే, అబ్బా దొరికింది, ఇప్పుడు మనం 100 నెగిటివ్ వీడియోస్ వైరల్ చేద్దాం, భలే దొరికేసింది అనుకుని ఉంటారు. ఈ లోపల అక్కడ ప్రాంక్ చేసింది, ఏడ్చోలే ఉన్నదే 15 minutes, పిలుచుకొని ఫ్రెండ్స్ నే అన్నది. సో అది మాత్రం తనూజ ఫ్యాన్స్ కూడా గుండు గుడు
కానీ ఉంటది ఖచ్చితంగా. నాకు అనిపించింది 1 సెకండ్ హార్ట్ అటాక్ ఫీలింగ్ వచ్చి ఉంటది వాళ్ళకి. సో అది జస్ట్ ప్రాంక్ చేసింది. ఆడియన్స్ కూడా చాలా మంది అదేంటి తనుజ ఎలా అడుగుతుంది అనుకుని ఉంటారు. ఆ ఒక్క సెకండ్ ఆ ప్రాంక్ చేసింది. మన కళ్యాణ్ బాబు ఏంటి ఇచ్చేస్తా ఎందుకో తను అసలు ఫ్యామిలీ వీకే వద్దనుకుంటున్నాడు. ఏమైతుంది వాళ్ళు కూడా బిగ్ బాస్ హౌస్ చూడాలనుకుంటారు కదా, వద్దనుకుంటున్నాడు. ఇప్పుడే కాదు, లైవ్ లో కూడా చెప్తున్నాడు, నాకు ఫ్యామిలీ వీక్ వద్దు అంటున్నాడు. అందరూ తిడుతున్నారు. దివ్య మటుకు దివ్య తిట్టింది, ఒరే నీకు వద్దంటే లాస్ట్ లో రానివ్వరా, ఎందుకు రానివ్వు, వద్దంటావేంట్రా, వాళ్ళకు కూడా సరదా ఉంటదిరా, నీకు లేకపోతే వాళ్ళకి. ఇక్కడ దివ్య నచ్చింది ఈ విషయంలో. నీకు లేకపోతే వాళ్ళకు ఉంటదిరా సరదా, రానివ్వరా, నీకు నచ్చకపోతే మా కోసం వస్తారా వాళ్ళు, నీకు నచ్చకపోతే అని కాదు, ఏమో ఆ పిల్లడు ఎందుకు రావద్దని అనుకుంటున్నాడు, కానీ రావద్దు అనుకున్నప్పుడల్లా వీళ్ళు ఇలా చెప్తున్నారు. సో ఇక్కడ కూడా ఇచ్చేస్తానంటే తిట్టింది తనుజ. అందరూ దివ్య కూడా తిడుతున్నాడు, అలా అనకరా బాబు ఫ్యామిలీ వద్దంటావేంటి అని. తనుజ వాళ్ళ చెల్లి వచ్చింది, పాప ఎంత క్యూట్ గా ఉందో బుజ్జి పాప. ఆ బుజ్జి పాప క్యూట్ గా ఉంటే సంజన గారు ఫుల్ గా ఆడించారు. సంజన డెమాన్ అయితే తనుజ విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నాడంటే మామూలు కేరింగ్ కాదు. తనుజకు అర్థం అవట్లేదు, డెమాన్ వాల్యూ తనుజకు తెలియట్లేదు. తనుజ డెమాన్ ని చాలా తక్కువగా చూస్తుంది, కానీ ఆ పిల్లోడు తనుజకి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఈవెన్ ఆ జుట్టు వాళ్ళ చెల్లి వస్తే జుట్టులా పీకిని వెళ్ళాలంట, రబ్బర్ బ్యాండ్ తీసుకుని వెళ్ళమంటున్నాడు. అక్కడ సీమంతం కదా, అది ఆశీర్వాద రాసం జరుగుతుంటే మీరు చూసారో లేదో, వెనకాల నుంచి డెమాన్ ఏడుస్తున్నాడు. సో అది ఒక అండర్ రేటెడ్ బాండ్ వీళ్ళిద్దరిది. బట్ అంటే తనుజకు కూడా అర్థం అవట్లేదురే, తనుజ కూడా పెద్ద డెమాన్ ని అంత సీరియస్ గా తీసుకోదు. సో అది నెక్స్ట్ వచ్చేసి నాకు కళ్యాణ్ విషయంలో నచ్చింది ఇంకోటి ఏంటంటే, కళ్యాణ్ నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత దివ్య కళ్యాణ్ దగ్గర కూర్చొని, నేను మిడ్ నైట్ టాక్స్ చేయట్లేదు కాబట్టి ఇందులో చెప్తున్నా, దివ్య దగ్గర కూర్చొని అసలు అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన రీతుని ఎలా సేవ్ చేస్తుంది, తక్కువ ఓట్లు వచ్చిన నన్నో సంజన గారినో సేవ్ చేయాలి కానీ అని చెప్పేసి దివ్య కళ్యాణ్కి ఎక్కేసింది. నిజంగా కళ్యాణ్కి బుర్ర లేదనుకోవాలో, లేదా తనుజ చుట్టూ ఉండి తనుజాన్ని నెగిటివ్ చేస్తున్నాడు అనుకోవాలో అర్థం కాదు. అక్కడ తనుజాని తను ఏమంటాడో తెలుసా కళ్యాణ్ దివ్యాని, నాకు నిన్ను సేవ్ చేస్తుంది అనిపించింది అంటున్నాడు. తనేమో తనూజకి శత్రువు అయ్యా, ఎలా సేవ్ చేస్తుంది కొంచెమైనా ఆలోచించు. బట్ ఆ తర్వాత వెళ్ళి తనూజతో నువ్వు దివ్యాన్ని సేవ్ చేస్తావు అనుకున్నానని చెప్పేసి అన్నాడు. అది కూడా తప్పు. అది ఎలా ఉందంటే నువ్వేదో నెగిటివ్ గా పోర్ట్రే చేస్తున్నట్టు ఉంది. ఇక్కడేమో తనూజ చోటని మాట్లాడడం అన్నది ఫస్ట్ 100% తప్పు. బట్ ఆ తర్వాత ఇది తప్పు అనుకునే లోపు వెళ్ళి డైరెక్ట్ తనూజ దగ్గర కూడా ఇదేం మాట్లాడాడు, నువ్వు దివ్యాన్ని సేవ్ చేస్తావు అనుకున్నాను, లేదా నా విషయంలో ఏమైనా ఇలా ఆలోచిస్తావేమో అనుకున్నాను అన్నట్టు మాట్లాడాడు. మాట్లాడితే తనూజ ఏమంటదంటే, నేను దివ్యాన్ని ఎందుకు సేవ్ చేస్తాను, నా నామినేషనే దివ్య కదా, నా నామినేషనే దివ్య అయితే నేను ఎందుకు నామినేట్ చేస్తా, అండ్ భరణి గారిని నేను ఎందుకు నామినేట్ చేయలేదు, సేవ్ చేయలేదు, అదే నేను ఎందుకు సేవ్ చేస్తా దివ్యాని, పోనీ భరణి గారిని నేను ఎందుకు సేవ్ చేయలేదు అంటే, ఒకవేళ సేవ్ చేశాను అనుకో దగ్గరికి వచ్చి అమ్మ థ్యాంక్ యూ అంటాడు. మళ్ళీ ఒక కొత్త బాండ్ లాగా బయట కనిపిస్తుంది, మళ్ళీ అనవసరమైన నెగిటివిటీ. పోనీ నేను నిన్ను సేవ్ చేశాను అనుకో, మళ్ళీ ఇందులోంచి కూడా నెగిటివిటీ ఎత్తుకొస్తారు. సో అందుకు నిన్ను సేవ్ చేయలేదు, నాకు మిగిలింది ఇంకా డెమాన్ రీతుని సేవ్ చేశాను అని అన్నది. బట్ నాకేమనిపించింది అంటే, రీతుని సేవ్ చేసినప్పుడు ప్రాపర్ పాయింట్స్ పెట్టాలి, కానీ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను నువ్వు డెమాన్కి దూరంగా ఉండు, అందుకే సేవ్ చేశాను అని ఏదైతే తనుజ ఉందో అది నాకు రాంగ్ అనిపించింది. ఎందుకంటే డెమాన్ వల్ల రీతుకు వచ్చిన నష్టం ఏమీ లేదు, రీతు వల్ల డెమాన్ కి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. నిన్న డెమాన్ రీతుని ఏమని నామినేట్ చేశాడు, ఇలాగ నువ్వు అరుస్తున్నావు దానివల్ల నేను రియాక్షన్ గా నేను అరుస్తున్నాను, బట్ నువ్వు చెడవట్లేదు నేను చెడవుతున్నాను అని చెప్పి కదా నామినేషన్ చేశాడు. విత్ ఇన్ సెకండ్స్ మళ్ళీ అదే జరిగింది, తను అరుస్తుంది, రియాక్షన్ గా డెమాన్ కూడా అంతే గట్టిగా అరిచాడు. సో ఇక్కడ నష్టం ఎవరికి జరిగింది, డెమాన్ కి కదా, డెమాన్కే నష్టం జరుగుతుంది. సో అదే డెమాన్ చెప్పుకుంటున్నాడు. అండ్ ఇక్కడ తనూజ నిన్నేమో అక్కలాగా ఫీల్ అవుతున్న డెమాన్ గురించి నువ్వు అలా మాట్లాడడం నాకు తప్పు అనిపించింది. తనూజ డెమాన్ విషయంలో నిన్ను అక్కగా ఫీల్ అవడంతో పాటు నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఆ పిల్లోడు. అలాంటి పిల్లోడిని తక్కువ చేసి మాట్లాడుతూ నువ్వు ఆ పిల్లోడికి దూరంగా ఉండు, ఆ పిల్లోడి వల్ల నువ్వేదో నెగిటివ్ అయిపోతున్నావు అన్నట్టు నీ రీతుకు చెప్తుంది. కాదు అసలు రీతు వల్లే డెమాన్ నెగిటివ్ అవుతున్నాడు. సో అది అలా మాట్లాడి ఆ రీజన్తో సేవ్ చేయాలని అనుకోవడం మాత్రం నాకు నచ్చలేదు. బట్ సేవ్ చేయడం మాత్రం కరెక్ట్. అండ్ సేవ్ చేయడం అతను కరెక్ట్ ఏముంది, ఏంటి ఎపిసోడ్ స్టార్టింగ్ ముందులోనే రీతు బ్యాక్ పిచ్చింగ్ కదా తనూజ కోసం, అందరే అప్పుడు అనిపిస్తుంది, ఓహో ఆ రోజు తనూజ చెప్పింది నిజమే కదా అంటే, అందరూ బ్యాక్ పిచ్చింగ్లు చేసేవాళ్ళే తనూజ గురించి. తనూజ ఎవరి గురించి బ్యాక్ పిచ్చింగ్ చేయదు. బట్ ఒకటి తనకి డెమాన్ విషయంలో మాత్రం ఫుల్ నెగిటివ్ ఫీలింగ్ లో ఉంది. అది ఆమె హౌస్ నుంచి బయటకు వస్తే గానీ రియలైజ్ అవ్వదు డెమాన్ తన విషయంలో ఎంత కరెక్ట్ గా ఉన్నాడు, ఈమె ఆ పిల్లోని ఎంత రాంగ్ అర్థం చేసుకుంటున్నదని. సో ఇది వాళ్ళ చెల్లి వచ్చింది, ఆ పాప క్యూట్ గా ఉంది ఆ బుడ్డిది. ఆ తర్వాత వాళ్ళ చెల్లి వచ్చింది. చెల్లి రాగానే తనూజ ఒకటే ఏడుపు. ఆ ఏడుపు నిజం, అస్సలు ఫేక్ కాదు. ఎందుకంటే పెళ్ళికూతురమ్మా, పెళ్ళికూతురు నువ్వు రావద్దు అనుకున్నా నువ్వే వచ్చేసావు అని చెప్పేసి చాలా ఎమోషనల్.
మొత్తం వాళ్ళ చెల్లి ఉన్నంత సేపు చాలా ఎమోషనల్ ఎపిసోడ్ అది మాత్రం. తనకే కాదు, తనుజాకే కాదు, ఆడియన్స్ కూడా కూర్చోబెట్టి అక్షంతలు వేయడం, పువ్వులు పెట్టడం, శుభలేఖ చూపించడం, శుభలేఖలో వాళ్ళ అక్క పేరు రాయించడం. అండ్ తను నువ్వు ఏడక తల్లి, నువ్వు ఏడిస్తే అటు నేను అక్కనే చూసుకోవాల్సి వస్తుంది, అమ్మనే చూసుకోవాల్సి వస్తుంది, ఇంకో పక్క పెళ్లి పనులు చేసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా ఇది తనుజాకి చాలా మంచిది. కనీసం ఇప్పుడు వాళ్ళ అమ్మ కోసమైనా ఏడకుండా ఉంటది. ఆ ఫేస్ ఏంటి ఏడుపు ముఖం పెట్టుకుని ఉంటున్నావని వాళ్ళ అమ్మ ఫీల్ అవుతుందంట. సో ఇప్పుడు ఆ ఫేస్ కూడా మారుస్తుంది. యాక్చువల్గా తను వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఫీల్ అవుతున్నారంటూ ఏదైతే చెప్పిందో ఇప్పుడు తనుజ ఖచ్చితంగా ఆ రెండిట్లో మార్చుకుంటది. అవి రెండే ఆడియన్స్ కూడా ప్రాబ్లం. ఏవి? ఈ అరుపులు ఒకటి, రెండు అప్పుడప్పుడు ఫేస్ మార్చుకోవడం ఒకటి, ఏడుపు ఒకటి, ఇవే కదా. సో ఇప్పుడు అవి మార్చుకుంటది. సో ఆ రకంగా అండ్ ఈ అక్షంతలు వేసేది ఇదంతా మాత్రం చాలా ఎమోషనల్ అనిపించింది. ఏడుస్తుంది. ఇప్పుడు సొంత చెల్లెలమ్మ, సొంత చెల్లెలు పెళ్లి మిస్ అవ్వడం అంటే చిన్న విషయమా? చాలా పెద్ద విషయము. నాకేమనిపించిందంటే నిజంగానే ఈ అమ్మాయి ఇన్ని రోజులు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. ఏదో కొంచెం ఫేమ్ తెచ్చుకుందామని వచ్చి ఉంటది. బట్ తనకు తెలియకుండానే ఓటింగ్ లో టాప్ లో ఉంది. అందుకే మేబీ, లేదంటే పెళ్లి ఉండగా ఎందుకు వస్తుంది బిగ్ బాస్ కి? నెక్స్ట్ సీజన్ వచ్చేది కదా. ఇన్ని రోజులు ఉంటుంది అనుకుంటే నెక్స్ట్ సీజన్కి వచ్చేది. ఎలాగో వెళ్ళిపోతాను కదా, ఆ పెళ్లి టైంకి నేను ఇంట్లోనే ఉంటాను కదా అని వచ్చినట్టుంది. సో ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, హౌస్ లో ఉంది. నాకు అనిపించింది అలాగా. సో ఇది నెక్స్ట్ ఇంకో విషయం మాట్లాడుకోవాలి. నిజంగా బిగ్ బాస్ టీము సంజన గారి విషయంలో ఎంత తప్పు చేస్తున్నారంటే అంత తప్పు చేస్తున్నారు. బాలింతరాల్ని ఎంత ఏడిపించడం అస్సలు మంచిది కాదబ్బా. ఆవిడ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే మీరు ఏడిపించుకోండమ్మా. లాస్ట్ సీజన్ టేస్టీ తేజ ఏడిపించుకున్నారు, అది వేరు. ఆవిడున్న సిచ్యువేషన్ ఒక బాలింతరాలు కాబట్టి, ఒక 6 months బాలింతరాలు, ఆవిడ ఆల్రెడీ ఒక డిప్రెషన్ లో ఉంటారు. ఆవిడని ఎంత ఏడిపించడం అన్నది అస్సలు మంచిది కాదు. పాపం రేపొద్దున వాళ్ళ ఫ్యామిలీ ఖచ్చితంగా హౌస్ లోకి వస్తుంది. వచ్చినా గానీ ఈ మెంటల్ టార్చర్ లోంచి తను కోలుకోవడం కొంచెం తక్కువ. ఆవిడ బాడీ చాలా సెన్సిటివ్ ఉంటది. ఇందులోంచి కోలుకోవడానికి ఆవిడ చాలా టైం పట్టేస్తుంది. బిగ్ బాస్ చాలా తప్పు చేస్తున్నాడు, చాలా అంటే చాలా తప్పు చేస్తున్నాడు ఈ విషయంలో. సో ఇది ఆ సంజన గారిని అలా టార్చర్ పెట్టడం నాకు అస్సలు నచ్చలేదు. చాలా చాలా తప్పు అది. బేసిక్ గా చాలా చాలా తప్పు. నచ్చలేదు అనడం కంటే తప్పు చేస్తున్నాడు బిగ్ బాస్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఏమో పాపం అసలైన ఫ్రెండ్ సంజనాకి ఊరుకోబెడుతున్నాడు. అండ్ మధ్యలో బార్నీ గారు కూడా ఒకసారి ఊరుకోండి అని చెప్పేసి ఊరుకోబెట్టారు. వద్దు, అంత కఠినంగా ఉండదు, బిగ్ బాస్ ఇస్తుంది అని చెప్పేసి ఎంత చెప్పినా గానీ ఉంటది కదా, ఏమో పంపరేమో అన్న టెన్షన్ ఉంటది కదా. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. రేపటి ఎపిసోడ్ లో ఎవరెవరు హౌస్ లోకి వెళ్ళారు, ఏం జరిగింది, అవన్నీ కూడా పొద్దున్నే వీడియో పెడితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై.